సాగదీతగా అనిపించింది. కానీ స్టోరీ అయితే బాగుంది. అంటే రెస్పాన్సిబిలిటీ ఒక ఫ్యామిలీ, ఒక ఆర్డినరీ ఫ్యామిలీ గురించి చూపించారు. అంటే ఒక ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్ ఎలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వాలి ఫ్యామిలీ గురించి చూపించారండి. యాక్టింగ్ దానికేం అంటే యాక్టింగ్ మంచిగా ఉంది. పరిశ్రమ కానీ మన విజయ్ దేవర్ కానీ వాళ్ళ కెమిస్ట్రీ మంచిగా అనిపించింది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. కానీ స్టోరీ కొద్దిగా లెందీగా సాగదీసినట్టు అనిపించింది అండి. అంటే దీంట్లో ఎంటర్టైన్మెంట్ ఉందా, మెసేజ్ ఓరియంటెడ్ అండి. నాటు అంటే అట్లా లేదండి, మామూలు యావరేజ్ సినిమా అండి. రావచ్చండి కానీ యావరేజ్ మూవీ అండి. సినిమా చాలా బాగుందండి. విజయ్ దేవరకొండ నెక్స్ట్ ఇది బ్లాక్ బస్టర్. ఫుల్ ఫ్యామిలీ స్టోరీ అండి, ఎంటర్టైన్మెంట్ అండ్ ఫ్యామిలీ స్టోరీ. ఫ్యామిలీతో పాటు ఇది చూడొచ్చు అండి. ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ కామెడీ, ఫుల్ ఫ్యామిలీ స్టోరీ. ఫుల్ ఎంజాయ్ చేసాం మూవీ మాత్రం. లైగర్ తర్వాత బ్లాక్ బస్టర్, లైగర్ తర్వాత నెక్స్ట్ బ్లాక్ బస్టర్. ఖుషి రేంజ్ వేరు, ఈ సినిమా టోటల్ ఫ్యామిలీ స్టోరీ ఇది. చాలా తర్వాత డిఫరెంట్ రోల్, బట్ సినిమా చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ చాలా బాగుంది మూవీ. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఎక్కడికక్కడ ఇంటర్వెల్ సీన్స్ ముందర తర్వాత అన్ని బాగున్నాయి. సాంగ్స్ బాగున్నాయి, ఎవ్రీథింగ్. అండ్ యాక్టింగ్ లో ఇంప్రూవ్మెంట్ ఉందా విజయ్ గారు? అబ్బా చాలా ఎక్కువ ఉన్నాయి. అప్పుడు లైగర్ మూవీ అప్పుడు కొంచెం అది ఉండింది, కానీ తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బోర్ అయి అనిపించదు. చాలా బాగుంది మూవీ. ఈ సినిమా దేనికోసం చూడాలి? ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే ఇప్పుడు వచ్చే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి అన్నిటికీ ఇంకా అట్లా ఏం లేదు, చాలా కొత్తగా ఉంది మూవీ. మై ఫుట్ ఆ డైలాగ్ హైలైట్ అవుతుంది. ఐరన్ వంచాలా అని అంటారు. అది బాగుంది, చాలా బాగుంది. అలా లాస్ట్లో వస్తుంది, చాలా బాగుంది మూవీ. బాగుంది, డిఫరెంట్గా ఇచ్చాడు.